వివాహేతర సంబంధం కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. పనిలో పనిగా డబ్బులు కలిసి వస్తాయని భావించింది. 3 కోట్ల రూపాయలకు బీమా పాలసీలు చేయించింది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇద్దరితో 10 లక్షల సుపారీ మాట్లాడుకుని భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో భాగోతమంతా బయటపడిపోయింది. మంచిర్యాల డీఎస్పీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం వెల్లడించిన వివరాల మేరకు మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిని కుమార్, ఆయన భార్య భారతి నివసిస్తున్నారు. భారత్కి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం ఉంది. దీనికి సంబంధించి తరచూ గొడవలు జరుగుతుండడంతో కుమార్ను హత్య చేయించాలని భారతి నిర్ణయించింది. ప్రియుడు సురేందర్తో కలిసి పథకం వేసింది. వారు సాయిని కుమార్ పేరిట ఏడాది క్రితం 3 కోట్ల రూపాయల మేర జీవిత బీమా పాలసీలు చేయించారు. గతంలో డబ్బుల విషయంలో కుమార్కు రామ్ మల్లేష్ అనే వ్యక్తికి మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో కుమార్ను అడ్డు తొలగించుకునేందుకు మల్లేష్ను సంప్రదించారు. 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సుపారీ మాట్లాడుకున్నారు. ఏప్రిల్లో 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు. మల్లేష్ తన స్నేహితుడు శ్రీరామ్ కుమార్తో కలిసి హత్యకు ప్రణాళిక వేశాడు. ఇద్దరూ కలిసి ఈ నెల 20న మద్యం తాగుదామంటూ సాయిని కుమార్ను సమీపంలోని మల్కల్ల గ్రామ శివార్కు తీసుకెళ్లారు. సాయిని కుమార్ మద్యం మత్తులో ఉండగా ఇనుప సుత్తెతో తలపై మోదీ హత్య చేశారు. దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సాయిని కుమార్ మృతదేహాన్ని, ఆయన బైక్ను రోడ్డుపై పెట్టేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని కుమార్ హత్యగా గుర్తించారు. నిందితులు రామ్ మల్లేష్, శ్రీరామ్ కుమార్, సాయిని భారతి, లగిశెట్టి సురేందర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన సుత్తి, 25,000 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం, ఎల్ఐసి ఎండోమెంట్, జీవన్ లాభ్, జనరల్ బీమా పాలసీలు, ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముల్కల్ల శివార్లో 22nd అండ్ 23rd ఇంటర్వీనింగ్ నైట్ సాయిని కుమార్ అనే వ్యక్తి యాక్సిడెంట్ నెపంతో మర్డర్ గురి కావడం జరిగింది. అతని హత్యకు సంబంధించిన వివరాలు, నిందితులని ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెడుతున్నాము. దాంట్లో సాయిని కుమార్ తండ్రి పేరు సత్తయ్య. ఇతను 22nd నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాత్రి 1 o'clock ప్రాంతంలో 23rd అతను రోడ్డు మీద బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులకు అండ్ పోలీసుకి సమాచారం వచ్చింది. ఇమీడియట్లీ నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అతని యొక్క అప్పటికి ప్రాణంతో ఉన్నాడు, అతన్ని కరీంనగర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ సీన్ పరిశీలించి ఇన్స్పెక్టర్ రవీందర్ అండ్ ఎస్ఐ కిరణ్ కుమార్ చూసిన తర్వాత ఆ కేసు పట్ల కొద్దిగా అనుమానాస్పదం ఉండే. దాంతోపాటు అదే సమయంలో ఉదయం 23rd మార్నింగ్ అతను కరీంనగర్ హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో చనిపోవడం అని మాకు సమాచారం రావడం జరిగింది. విచారణ చేసి మృతుని యొక్క తల్లి కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ ప్రకారము అండ్ ప్రాథమిక సీన్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయిందని ప్రాథమికంగా అవగాహనకు వచ్చి మర్డర్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు 4 టీమ్స్, ఒక సీసీటీవీ కెమెరాస్ చెకింగ్ టీమ్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ టీమ్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ విలేజ్లో మృతుని విలేజ్లో ఉన్న విషయాల గురించి అండ్ డాక్యుమెంటేషన్ టీమ్స్ 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఏంటంటే మృతుడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య. ఇతను గుడిపేట R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని భార్య పేరు A3 సాయిని భారతి. ఈమెకు ఇతని భార్యకు ప్లస్ A4 లగిశెట్టి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య. ఇతను కూడా R&R కాలనీ. మృతుని యొక్క భార్యకు A4కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందినవాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3, A4 మృతుడు యొక్క భార్య అండ్ మృతుడు భార్యకు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో A1 ఇంటికి రావడము, డబ్బుల కోసం అడుగుతుంటే ఈ A3
మృతుడు భార్య మా ఆయనని చంపితే నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ప్లానింగ్లో భాగంగానే ఈ A1 మల్లేష్ అండ్ A2 శ్రీరామ్ కుమార్, ఇతను కూడా మేస్త్రి, వీళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. మనకు ఒకతన్ని చంపితే డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే చంపడంతో పాటు 10 లక్షలు ఇస్తా అని, సుపారీకి ఇస్తా అని భార్య చెప్తుంది. దాంట్లో 2 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాంకులో గోల్డ్ కుదబెట్టి తీసుకొచ్చి వీళ్ళకు డబ్బులు ఇచ్చారు. ఇంకా వీళ్ళకు 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అని అంటే LIC అతన్ని చంపి రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే డబ్బులు crores of rupees వస్తాయి, మేము అవి చేసినాము, అందులో కూడా మీకు వాటా ఇస్తామని A1కు A2కు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2025 జనవరి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇవి LIC గుర్తుల మీద చేయించిన ఫామ్స్ దాదాపు ఈమె వివిధ మార్గాల ద్వారా LIC కట్టడానికి కానివ్వండి, ఇవన్నిటితోటి దాదాపు 1.5 crore వరకు నార్మల్ డెత్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే 3 crores వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండేటట్లు చేసినారు. అన్నిటికీ రైడర్ బెనిఫిట్ కోసము చేసినారు. ఈమె ఊళ్ళో కానీ సరౌండింగ్స్లో అండ్ లోన్ యాప్లలో కూడా దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేసినది. ఆ అప్పులు చేసి ఇటు డబ్బులు ఇవ్వడము ప్లస్ ఈ ఇన్సూరెన్స్లు కట్టడం ఇవన్నీ చేసినది. ఈ ముఖ్యంగా అక్రమ సంబంధం నుంచి బయటపడము, భర్తని చంపడం ద్వారా అక్రమ సంబంధం నుంచి అతను కొట్టడం బాధపోతుంది. అదే సమయంలో వాళ్ళిద్దరూ A3 A4 హ్యాపీగా ఉండొచ్చు. పైగా మృతుల్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడంతో 3 కోట్ల రూపాయలు వస్తాయనే దుర్బుద్ధితోటి చేసినాం. ఈరోజు వీళ్ళని మంచిర్యాలలో అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. ఈ కేసులో ఇంకా పూర్తి విచారణ చేయాల్సిన ఉంది. మెయిన్ ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి 2025 జనవరి నుంచి అండ్ జూలైలో చేసినారు, ఆగస్టులో కూడా చేసినారు. ఏజెన్సీ కూడా మృతుడికి సంబంధించి సిగ్నేచర్ ఉందా లేదా అని కూడా డాక్యుమెంట్స్ చూస్తున్నాము. ఆ డబ్బులు ఎవరి అకౌంట్లలో వచ్చినాయి అంటే మృతుడి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయా లేకపోతే A4 A3 భార్య అకౌంట్ నుంచా A4 అకౌంట్ నుంచా అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఇన్ని ఇన్సూరెన్స్లు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఏజెంట్ దగ్గర 3 ఇన్సూరెన్స్లు చేసినారు. హస్బెండ్ ఏమో తాగుబోతు అతను, చనిపోయిన అతను, కానీ ఇన్ని రకాలుగా చేసిన ఈ విషయంలో కూడా మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.